పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లా గడుస్తుంది? ఏం చేయాలి ఇప్పుడు? నైట్ 8 గంటలకు లైన్ లో నిల్చుంటే ఉదయం 6:30 7 అవుతుంది. డాడీ ఎక్కడున్నా ఇంతవరకు రాలేదంటే నేను లైన్ లో ఉన్నమ్మా గ్యాస్ వేపించుకుంటున్నట్టు ఏడుపు వచ్చేసింది నాకు. ఏడుపు వచ్చేసింది నాకు. అమ్మా ఇంకా ఆకలి అవుతుందమ్మా ఇంకా రాలేదు, నేను లైన్ లో ఉన్నా అంటే ఏడుపు వచ్చేసింది. ఎవరు చెప్పుకోవాలి మా బాధ? చెప్పండి. ఇంత చూస్తలేరా మా బాధలు? మా కన్నీళ్ళు తోడారా? నిన్న మొన్న ఆర్టీసీ వాళ్ళు మాట్లాడుకోరు, మంత్రులు అందరి గురించి మాట్లాడారు, మా దగ్గరకు వచ్చి మాట్లాడరా? మీ మన్మన్ దగ్గర ఫుట్బాల్ ఆడడానికే నీకు టైం ఉంది కానీ పేదల బతుకులు మీ చూడవా రేవంత్ రెడ్డి గారు అని అంటున్నాం మేము. ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏముందంటే డిస్టిక్ ఆటోలు ఔటర్ రింగ్ రోడ్ లోపలికి రావద్దని మీరే చెప్పారు. మళ్ళీ మీరే మీ పోలీసు వాళ్ళు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు. కానీ ఇక్కడ వేల కొద్దిగా మొత్తం డిస్టిక్ ఆటోలే నడుస్తున్నాయి. డిస్టిక్ ఆటోలు గతంలో బాగుండే, అప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన దేవుళ్ళాక ఆదుకున్నాడు. కానీ ఆయన పిక్నెస్ మాఫీ చేసిండు ఆటో వాళ్ళకి. పిక్నెస్ నాది స్వయంగా 35,000 నాది మాఫీ అయింది కేసీఆర్ ప్రభుత్వంలో. 35,000. నేను బంగారం, మా భార్యది బంగారం కూదబెట్టుకొని పైసలు తెచ్చిన కట్టడానికి. ఒకసారి అన్నాడు కేసీఆర్ ఒక్క వారం ఆగు, కేసీఆర్ మాఫ్ చేస్తున్నా అంటే నేను ఎంతో సంతోషం పడ్డా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా మొత్తం రోడ్డున పడేసిండు మమ్మల్ని. కానీ చాలా బాధాకరం ఇది. డిస్టిక్ ఆటోలు రావద్దు. వాళ్ళ మన్మన్కి ఫుట్బాల్ ఆడుకోనికే పార్కు కట్టించుకుండు, కానీ ఆ ఆటలు ఆడుకోనికి ఎగిరెగిరి ఆటలు ఆడుకోనికి వస్తుంది. కానీ సంవత్సరానికి 12,000 మాకైతే వద్దు. ఆ సిటీలో ఉన్న ఆటోలు సిటీలోకి రావద్దు. అది బయట డిస్టిక్ ఆటోలు బయట లోపలికి రావద్దు. 12,000 రావద్దు అంతే. మేము ఎంతో అంత 10-20 నడిపించుకుంటాం. కానీ రాహుల్ గాంధీ పెద్ద చోరు, పెద్ద మాట్లాడతాడు. ఏదో రాష్ట్రం అంతా నేనే ఇది చేస్తున్నా అన్నట్టు మాట్లాడిండు. కానీ ఆ మాట మీద రేవంత్ రెడ్డి అన్న నిల్చోలేదు, రాహుల్ గాంధీ కూడా నిల్చోలేదు. మరీ బాధాకరం. ఇవన్నీ ఎందుకు చెప్తారు? పనికిరాని మాటలు మాట్లాడొద్దు, పనికొచ్చే మాటలు. ఓట్లు పడేది కాదు అక్కడ. మళ్ళీ ఆటో నడుపు మా లెక్క మా బతికే అవుతుంది రేవంత్ రెడ్డికి. రాను ముందు మా బతికే అవుతుంది. వచ్చి ఆటో నడుపుకునే అంత పరిస్థితి వస్తుంది. రాళ్లతోనే కొడతారు ప్రజలు, రాళ్లతోనే కొడతారు. మొత్తం రోడ్ ఎక్కిరు ఇప్పుడు. విన్నారు, అందరికి అర్థమైపోయింది ఈ రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నాడు అనేది. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఉదయంకి వెళ్ళి. అయితే నిన్న మొన్ననే చెప్పినాం స్ట్రైక్ ఉంది, ఆటోల స్ట్రైక్ అని. అయినా ఈ పోలీసు వాళ్ళు ఏం చేసారు అంటే ఇక్కడ ధర్నా చేసుకుంటా ఉంటే అక్కడ నుంచి ఎవరో పెద్ద సార్ వచ్చిండు, అందరిని ఇట్లా లాక్కొని పోతుండు గల్లలు పట్టుకొని. ఎందుకు ధర్నా చేస్తారు అంటే మా బాధ చెప్పుకోనికే మేము ధర్నా చేసుకుంటున్నాం. మేడ ప్రజాపాలన ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు అన్నారు రేవంత్ రెడ్డి అన్నాడు. వచ్చిన మరుసటి రోజే అక్కడ ఏది కంచెలు బద్దలు పగిలినాయి అన్నాడు. ధర్నా ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు అన్నాడు. ఇది ఎక్కడ? ఇది మనం ఒక చౌరస్తా చూసుకొని, చౌరస్తా ఇది మోజా మార్కెట్ చౌరస్తా దగ్గర మేము ధర్నా చేసుకోనికే మేము ఆగినాం. మా బాధ చెప్పుకోనికే మేము ఆగినాం. ఆగితే ఆ సార్ పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అందరినీ ఒక 100 నుంచి 200 మందిని ఇట్లా బంధించి ఆటో వాళ్ళను మొత్తం రోడ్ నుంచి ఇక్కడ మొత్తం నూకేసారు. మేము అన్నం పట్టుకొని ఆకలి. ఎట్లా ఉన్నారు మీ ఆటో వాళ్ళ పరిస్థితి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా దారుణం ఉందన్న. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి, కేసీఆర్ ఉన్నప్పుడైనా బాగుంది మాకు. ఒకప్పుడు కాంగ్రెస్ వచ్చింది, హామీలు ఇచ్చింది, ఉత్త హామీలే ఇవ్వడం వరకే, అమలు చేయడం ఏమీ లేవు అంతే. అంటే మీకు ఫ్రీ బస్సు చాలా ఎఫెక్ట్ పడింది మాకు, చాలా ఎఫెక్ట్ పడింది. అంటే ఎట్లా రోజుకి ఎంత సంపాదిస్తారు? గతంలో ఎంత సంపాదించేది, ఇప్పుడు ఇంతకు ముందు 1000-1200 చేసేవాళ్ళం. ఇప్పుడైతే 400-500 అవ్వడం కూడా చాలా
కష్టం మీద అతి కష్టం మీద మళ్ళీ అది మా బాధ అదే. సిటీలో 400-500తో ఎట్లా బతుకుతాం? బతకలేం, చాలా ఇబ్బంది అవుతుంది. వరకు 12,000 ఇస్తాము అవి ఏం లేదు, ఉత్త హామీలు అవి. ఎలక్షన్ లో ఓటు కావాలి కదా, అప్పుడు చెప్తాం, ఏమైనా చెప్తాం, 90 చెప్తాం మేము. ఓటు కావాలి కదా, ఇప్పుడు అవసరం లేదా ఓటు? ఇప్పుడు రోడ్ మీదకి దిగినాం మేము, అవసరం లేదా మా ఓటు? పట్టించుకుంటారు. నేను చెప్తున్నా కదా అన్న, మాకు ఓటు ఉంటేనే మేము అవసరం వస్తాం. ఓటులు లేకపోతే ఎలక్షన్స్ అంతే అన్ని అంటారన్న. వచ్చింది మార్పు చూడండి, గెలిచేయండి అయిపోయింది. రోడ్డు మీదకి వచ్చినాం కదా, మార్పు వచ్చింది చూడండి, మార్పు ఎంత బాగుంది చూడండి. ఇంకా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది, అస్సలు అనుకోలేము, మేమైతే అస్సలే అనుకోలేము. మా పిల్లలతో సహా మా ఫ్యామిలీలో అంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయినాయి మొన్న, ఫీజులు కట్టలేక మాకు పిల్లలకు ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం మేము. వేళ్ళకు వేలు అయిపోయింది, ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫీజులు కట్టలేక ఎగ్జామ్స్ ఆగిపోయింది, చదువు ఆగిపోయింది, ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం. ఏం చేయాలి? పరిస్థితులు అట్లున్నాయి. స్కూల్ వాళ్ళు చూస్తేనేమో వేళ్ళు ఫీజులు, వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఎవ్వరు రేవంత్ రెడ్డి మళ్ళా రేవంత్ రెడ్డే మంచోడు. చూడండి ఎట్లుంది లోకం ఇది. మీ పథకాలు అవసరం లేదన్న, అవసరం లేదు మాకు పథకాలు, అవసరం లేదు. సంవత్సరానికి 12,000 అన్న ఇస్తే నెలకు 1,000 రూపాయలు. ఏం చేయాలి మేము? నెలకు 1,000 రూపాయలు అస్సలే. మేము ప్రచారం చేస్తాం పబ్లిక్ కి. మా ఆటోల ప్యాసింజర్ ఎక్కుతారు కదా, కాంగ్రెస్ కి ఓటు వేయొద్దు అని చెప్పేసి ప్రచారం చేస్తాం. అప్పుడప్పుడు మీరు ఆటోలలో డిస్కస్ చేస్తాం. అదే వాళ్ళు ఏమంటా ఉంటారు, అడుగుతారు ఎట్లుంది ప్రభుత్వం, ఎట్లుంది అని చెప్పేసి అడుగుతారు. ఎక్కడెక్కడ నుంచో వస్తారు, కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు వస్తారు. వచ్చి మీ తెలంగాణలో ప్రభుత్వం ఎట్లుంది, ఏం పని చేస్తుంది అని మమ్మల్ని అడుగుతారు. మేము అప్పుడు చెప్తాం. ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి, ఇప్పుడు రేపో మాపో మున్సిపల్ ఇది ఎలక్షన్స్ ఉంటాయి హైదరాబాద్ లో, అప్పుడు మేము చెప్తాం. ఇంటోళ్ళ కంటే ముఖ్యం కాదు కదా, నా పిల్లలు అంత పిల్లలని నేను స్కూల్ మానిపించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకున్నా, నా ఫ్యామిలీ ముంగట నా పరువు పోలేదా? పోయినట్టే కదా. మహిళల్ని 1,000,000 మందిని కోటీశ్వరాలు అన్న అంతా ఉత్త మాటలే. ఇదిగోండి మహాలక్ష్మి పథకం అన్నారు, ఆడోళ్ళకి ఫ్రీ చేసినారు. బస్ మీద జెంట్స్ కి ఏమో 20, 30, 40 రూపాయలు టికెట్ పెంచేసారు. ఏం లాభం వచ్చింది? మా ఆడోళ్ళు సరే వాళ్ళకు ఉంది పథకం, వాళ్ళు ఎక్కుతూ వెళ్తున్నారు. ఇప్పుడు మేము బస్ ఎక్కితే మా నుంచి అయితే డబల్ గుంజుకుంటున్నారు కదా. పబ్లిక్ అది అర్థం కావాలన్నా వద్దా? అది అర్థం చేసుకోండి పబ్లిక్. అన్నా సిటీలో బండి నడపాలని అంటే 2,50,000 మేము గవర్నమెంట్ కి కడుతున్నాం సిటీలో నడిపేయడానికి పర్మిషన్. మళ్ళీ డిస్టిక్ లలో వచ్చేసి డిస్టిక్ బండి దానికి 60 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఆ బండి ఎంత అని అంటే 2,45,000. మేము 2,50,000 ఖాళీ పర్మిట్ కి కడుతున్నాం, మళ్ళీ 2,50,000 బండిది. మొత్తం 5 లక్షల నుంచి 7 లక్షల దాకా మాకు సిటీ బండి పడుతుంది. మరి ఇప్పుడు మీకు పడుతుంది ఓకే, 12,000 ఇస్తామన్నారు, వాడి పేరు ఎక్కడ అన్న? ఒకటి చెప్పాలా, 12,000 వద్దు, 12 పైసలు వద్దు. అదే 12,000 తీసుకోయి డిస్టిక్ బండ్లు ఉన్నాయి కదా, మావి కూడా కలిపి వాళ్ళకి ఇమన్
కానీ వాళ్ళు ఈడ మాత్రం తిరగడానికి వీల్లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ తిరగాలంటే మా 2,50,000 మాకు అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి సిటీ నుంచి బయటికన్నా పంపించాలి. ఈ రెండుట్లో ఏదైనా ఒకటి జరగాలి. మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏం పరిస్థితులు అన్న, మా కుటుంబ పరిస్థితులు మంచిగా ఉంటే ఈరోజు ఇక్కడ చెక్కాజామ్ అనే ప్రోగ్రామ్ ఎందుకు పెడతాము? సిఐ నుంచి సీఎం దాకా లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఆర్టీఓ పనిచేయది, ఆర్టీఓ కమిషనర్ పట్టించుకోడు. వీళ్ళు డ్యూటీలు చేస్తలేరా అన్న? వీళ్ళకి తెలియదా ఏం చేయాలి ఏం లేదని? వాళ్ళు జీతాలు ఒకటే లేపుకుంటారా? ఇక్కడ వాళ్ళ జీతాలు వాళ్ళు పని చేయకపోవడం వల్ల సామాన్యుడు చచ్చిపోతుండు. దానికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? ఆర్టీఓ పొన్నం ప్రభాకర్ ఆ రెస్పాన్సిబిలిటీ? ఆర్టీఓ కమిషనరా? సీఎం రేవంత్ రెడ్డియా? వీళ్ళు ఆర్టీఓ పని చేస్తలేరు చక్కగా. పని చేస్తే ఇన్ని 4 లక్షల బండ్లు ఎందుకు తిరుగుతాయి అన్న? పని చేస్తే 4 లక్షల బండ్లు ఏడికెళ్ళి వస్తాయి? మేము వీళ్ళకి ఫ్రీ బస్ ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఆటోలు ఎక్కే పరిస్థితి ఉంది ఎవరన్నా? అన్న ఫస్ట్ మెట్రో వచ్చిన తర్వాత సగం ఏది అయిపోయింది. మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి వచ్చి ఫ్రీ బస్ అన్నాడు, ఇంకోడు వచ్చి ఇంకోటి అంటాడు. ఈ కొడుకులు వచ్చి 2,50,000 బండ్లు తీసుకొచ్చి ఈడ నడుపుతామంటారు. వాళ్ళ ఈడ బతికి ఈడ ఊటి ఈడ పెరిగి ఈడ చచ్చిపోయేటోడు 5 నుంచి 7 లక్షల పెట్టి బండి కొంటుండు. వానికి బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. వాడేం తెలుసా అన్న? కిరాయిల్లు, ఇంట్లో పిల్లల ఫీజులు అవి ఇవి, పెద్దోళ్ళు ఉంటే బీపీ షుగర్ కామన్ గా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా సంపాదించుకుంటాడు? ఇంకా డిస్టిక్లలో వస్తే వాళ్ళకి పొలాలు ఉంటాయి, సబ్సిడీలు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది అన్న. నేను అనేది ఏంటంటే వీటన్నిటికీ ఓకే ఉంటది. ఫ్రీ బస్ అనేది అటు 6,000 మిగులుతుంది మహిళలకి, ఇటు మీకేమో 12,000 ఇస్తామన్నారు. నెలకు 15,000 అన్న. ఒకటి 12,000 ఓకే, రోజుకి ఎంత పడుతుంది? 33 రూపాయలు. ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకుంటే 39 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంది. ఆ 33 రూపాయలు ఓనికి కావాలన్నా. మా మీటర్ది రేట్ కార్డ్ 2014లో పెరిగింది, ఇది 2026. ఎవడన్నా ఎడికెళ్ళి పెంచేది తెలియదా గవర్నమెంట్ కి? రాహుల్ గాంధీ కొడుకులంతా వచ్చి బండ్లాల్లో ఎక్కి షోఫ్ టాప్ చేస్తారు. ఆటోలకు సమస్య ఉన్నప్పుడు ఒక్కడు మాట్లాడాడు. ఒక్కడు అంటే ఒక్కడు కూడా తిరిగి కదా అప్పుడు తిరుగుతారు. ఇప్పుడు పని అయిపోయింది కదా అన్న. ఇప్పుడు టీవీలలో చూస్తారు, చూడారు ఆటో వాళ్ళే అంటారు. ఇప్పుడు ఆటో అంటే అట్లా పని ఉన్నప్పుడు ఆటోలు ఎక్కి తిరుగుతారు. పని అయిపోయినా రే ఇప్పుడు ఒకటన్నా హాస్పిటల్ పోవాలన్నా ఏడికోవాలన్నా కానీ ఆటోలు ఎక్కి పోతారు. అదే బైక్ మీద పోయటానికి ఏంటన్నా ఆటోడు జర్రా ఇట్లా పక్కకెళ్ళి పోతే రే అంటాడు. వాడే ఆటోలో పంపిస్తాడు, వాడే రే అంటాడు. ఆడు కాంగ్రెస్ కాదన్నా, కాంగ్రెస్ రాదు. ఇంకోటి చెప్పాలా, కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీ. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళది 2.5 లక్షల ఆటో, మాది 5.5 లక్షల ఆటో. న్యాయం ఎక్కడ? వాళ్ళకు పర్మిట్ లేదు. డిస్ట్రిక్ట్ ఆటోలో హైదరాబాద్ రావడానికి కారణం ఎవరు? సీఎం. ఆడు పిచ్చాడు సీఎం. ఎందుకట్లా? వాడు ఏమంటుండు, డిస్ట్రిక్ట్ లో నుంచి గెలిచిండు కదా, దానికోసం అని వాడు వాళ్ళకు రమ్మంటుండు. సిటీలో గెలవలేదని ఇట్లా చేస్తున్నాడు. అట్లా అంటే ఇప్పుడు సిటీ ఆటోలు ఎక్కువైపోయినాయి. అటు మహాలక్ష్మి పథకం అని పెట్టి ఫ్రీ బస్ పెట్టిండు. మీ ఆటోల ఇంటి పరిస్థితి ఏంది? ఏమన్నా ఈఎంఐలు వెళ్తలేవు, స్కూల్ ఫీజులు వెళ్తలేవు, చాలా పరేషాన్ ఉన్నాం మేము. ఏం ఇట్లా అయిపోయిందంటే బతకాలంటే చాలా ఘోరం అయిపోయింది మా పరిస్థితి. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది చేస్తారు. ఇంకొకటి వైట్ ప్లేట్ బైక్ టాక్సీ నడుస్తుంది, ఇంకా పోయింది. ఈడ వచ్చి ఫ్రీ బస్ అన్నాడు, ఇంకా మొత్తం రోడ్డు మీద బచ్చం అడిగేటట్టు చేసేస్తుండే. వాడు ఏమి ఇస్తాడా? వాడి దగ్గర ఏమనంటే మా దగ్గర పైసలు లేవంటుండు. 12,000 ఇస్తే ఏమైంది? డైలీ ఒక చాయ్ పైసలు కాదు మాకు. మేము వచ్చి ఒక పాన్ గుట్కా తింటే చాయ్ తింటేనే 50 రూపాయలు అయిపోతాయి. రాహుల్ గాంధీ కూడా మీ ఆటోలలో తిరిగిండు, రేవంత్ రెడ్డి తిరిగిండు. వాళ్ళకు అవసరం ఉంది. మహిళలకేమో 6,000 మిగులుతారని నెలకు అంటున్నారు. అసలు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉంటే మాకు ఇంత ప్రాబ్లం లేకుండే. ఇక్కడ వచ్చినప్పటి నుంచి డిస్ట్రిక్ట్ ఆటోలు వచ్చినాయి, ఎక్కువ బైక్ టాక్సీలు ఎక్కువైనాయి. పోలీసు వాళ్ళు కూడా బైక్ టాక్సీ నడిపిస్తున్నారు చాలా మంది. ఒక బంజారా హిల్స్ పోలీసు వాడు పోతుంటే ఒక ప్యాసింజర్ పోలీసు వాళ్ళు ఇద్దరు చనిపోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేసిరంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ డిస్టిక్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు హామీ ఇచ్చిర్రు. అయితే వాళ్ళు ఏం చేసిర్రు, అక్కడ ఆటోలు నడవకపోతే అందరు సిటీలోకి వచ్చి నడిపిస్తారు. దానివల్ల మా మీద చాలా భారం పడ్డది. ఇప్పుడు మేము ఇక్కడ సిటీలో ఉండాలంటే మా ఇంటి రెంట్ ఒక్కొక్క ఇంటిది మినిమం
7,000 to 12,000 ఉంటుంది మా ఈ పిల్లల స్కూల్లో ఫీజులు. మళ్ళీ మేము ఎట్లా గడుపుకోవాలి, మళ్ళీ ఎట్లా చేసుకోవాలి, మాకు ఎక్కడ అర్థమవుతుంది. మీరు ఎట్లా బతికే పరిస్థితి ఉందో తెలంగాణలో ఆటో ఇప్పుడు మేం చేయాలంటే ఒక్కటే చేయాలి, ఉరి పెట్టుకొని చావాలి మా పరిస్థితి. ఇంకా ఏం లేదు మా ముంగట. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక జియో పాస్ చేయండి, ఉరి శిక్ష తీసుకోవడం, సుసైడ్ చేసుకోవడం లీగల్ హైదరాబాద్లో అని చెప్పండి. మేమంతా ఉరి వేసుకొని వస్తాము. ఉంది, ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఎట్లుంది మాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలియదు. కావాలంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ కి పంపించి చూసుకోమని చెప్పండి. అయితే మా పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడు. ఇంట్లో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఒక 6,000 మిగులుతానే అంటారు, మీకు 12,000 ఇస్తామన్నాడు, మొత్తం 18,000 20,000. ఇప్పుడు 6,000 అవి ఎవరికి మిరుగుతున్నాయి? నేను ఒక సవాల్ అడుగుతున్నా. మహిళలకంట. మహిళలు ఎవరు వాళ్ళు? జెంట్స్ కి టికెట్ ఎందుకు పెంచారు సార్? మళ్ళీ ఎవరు వాళ్ళు? 20 రూపాయలు ఉన్నది వాళ్ళు 30 రూపాయలు అయింది. జాబ్స్ కి పోయేటోళ్ళు. ఇప్పుడు మా ఇంటోళ్ళు ఏమో అందరు హౌస్ వైఫ్స్. వాళ్ళకి ఏం అవసరం పడ్డది బయటికి వెళ్ళడానికి? ఏం లేదు. బిజినెస్ చేసుకునేటోళ్ళకు, తిరిగేటోళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళి పైసలు సంపాదిస్తున్నారు, వాళ్ళకే మళ్ళీ ఫ్రీ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక అయితే మా పరిస్థితి ఎంత అధ్వానం ఉందంటే చాలా అధ్వానం ఉంది. దానిపైగా ఈ డిస్ట్రిక్ట్ ఆటోస్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎక్కడెక్కడో పాసింగ్స్ వచ్చి ఒక గవర్నమెంట్ ఒక ఆర్టీ ఒక రూల్ ఉందన్నమాట. ఇక్కడ ఏమంటారు, హైదరాబాద్ లో నడిపేయడానికి ఒక రూల్ ఇచ్చింది గవర్నమెంట్. అది ఆ రూల్ అనేది ఎవరు పాటించడం లేదు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఆటోలు చాలా పెరిగిపోతున్నాయి. ఫేర్ అనేది, రేట్ కార్డ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాక అయితే మా బతుకులు చాలా అన్యాయంగా అయిపోయినాయి. ఏమంటే దినానికి అయితే మాకు ఈఎంఐలు కట్టుకోక, మీ ఈఎంఐ మొత్తం 12,000 ఇస్తా అన్నారు కదా గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. ఉల్టా మా పైన ఛాలెంజ్లు, ఆటోలో ఛాలెంజ్లు వేసినవి ఉన్నాయి. 1 రూపాయి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి వచ్చిందే లేదు. మహాలక్ష్మి పథకం వచ్చినాక మీ పరిస్థితి ఏంది? మొత్తం రోడ్ పాలైపోయింది మాది. ఈఎంఐలు కట్టుకోలేక, పిల్లలకి చదువులు చదివించుకోలేక మొత్తం చాలా హెడేక్ అయిపోయింది. మా పరిస్థితి ఎట్లా అంటే తినడానికి తిండి లేకుండా అయిపోయింది మా పరిస్థితి. 4 గంటలు లైన్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది గ్యాస్ కోసం. 56 రూపాయలు 57 రూపాయలు ఉన్న గ్యాస్ 125 రూపాయలు అయింది. కానీ రేట్ కార్డ్ మాత్రం పెరుగుతలేదు. ఇల్లీగల్ డిస్ట్రిక్ట్ ఆటోస్ అయితే చాలా వస్తున్నాయి. దొరకదు, తోల్దామంటే జనాలు ఫ్రీ బస్సెస్ అయిపోయినాయి. అసలు ఏంది మీ పరిస్థితి? మా పరిస్థితి ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ డిస్ట్రిక్ట్ ఆటోస్ అన్ని బంద్ అయిపోలే, బైక్ టాక్సీస్ బంద్ అయిపోలే, రేట్ కార్డు పెరగాలి. ఇది 2000 లెవెల్ నుంచి మాకు ఇంతవరకు రేట్ కార్డు పెరగలేదు. ఫస్ట్ మాకు రేట్ కార్డు పెరగాలి. ఇవన్నీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వచ్చి 12,000 ఇస్తామని. రాహుల్ గాంధీ కాలియాలు షో కుటప్ మాత్రమే. నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి, నువ్వు ఒక రోజు సీఎం కదా సార్, నువ్వు ఒక రోజు యూనిఫామ్ వేసుకొని ఆటో నడిపించి చూడు, ఆటోలో బాధ తెలుస్తుంది. నువ్వు అడ్వర్టైజ్ ఇవ్వడం వల్ల జరగదు. నువ్వు ఒకసారి గ్రౌండ్ ఫీల్డ్ లో వచ్చి చెయ్యు, తెలుస్తుంది. పరిస్థితుల మధ్యలో ఎట్లా ఉంది మీ కుటుంబ పరిస్థితి? ఎట్లా? మా కుటుంబ పరిస్థితి అయితే చాలా డేంజర్ గా ఉంది సార్. మా కుటుంబ పరిస్థితి అయితే చాలా అధ్వానం ఉంది. ఈఎంఐ వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళట్లేదు, పిల్లల చదువు లేదు, తినడానికి తిండి లేదు. 5 గంటలు గ్యాస్ లో లైన్ లో వెయిట్ చేసి ఎప్పుడు తినాలి, ఎప్పుడు బిజినెస్ చేయాలి, ఎప్పుడు వీళ్ళందరినీ చూడాలి మేము. అది మా పరిస్థితి, చాలా అది మా పరిస్థితి.